హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మన ప్రీవియస్ వీడియోలో ప్రెస్టేజ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో నేను ఒక 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదండి. సో అవి ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను ఒక 3 ఐటమ్స్ తీసుకున్నానండి. 2 కుక్కర్స్ తీసుకున్నాను, ఒక ఫ్రై పాన్ తీసుకున్నాను. ఈ 3 కూడా నేను ట్రైప్లై కుక్వేరే అనమాట. సో ట్రైప్లై కుక్వేర్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి మీకు చూపిస్తూ నేను మాట్లాడతాను. సో ఈ ట్రైప్లై కుక్వేర్ లో కుక్ చేయడం చాలా హెల్దీ అనమాట అండ్ సేఫ్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ఈ కుక్కర్ది మాన్యువల్ బుక్ ప్లస్ మనకి వారంటీ కార్డు. ఇదిగోండి డేట్, వాళ్ళ స్టాంపు. 5 years వారంటీ ఉంది దీనికి. సో ఇది మాత్రం జాగ్రత్తగా దాచుకోవాలి. అండ్ ఇది వచ్చేసి కుక్కర్ విజిల్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి కుక్కర్ అన్నమాట. ఈ కుక్కర్ అండి సూపర్ హెవీ అన్నమాట. ట్రైప్లై కుక్వేర్. ట్రైప్లై కుక్వేర్ అంటే ఏంటో నేను చెప్తాను మీకు. ఫస్ట్ చూపిస్తాను చూడండి, క్లోజప్ లో చూపిస్తాను. మూత ఇలా ఉంది, చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. ఎంత బరువుగా ఉంటుందో. ఇదిగోండి 2 liters కుక్కర్ అండి ఇది. చాలా హెవీగా ఉంటుంది. ట్రైప్లై. సో ఇది ట్రైప్లై కుక్వేర్ అంటే ఏంటంటే, సో ఇది 3 layers వస్తాయి అన్నమాట. బాటమ్ లేయర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి. మిడిల్ లేయర్ వచ్చేసి అల్యూమినియం లేయర్ వస్తుంది. దానిపైన మళ్ళీ స్టీల్ వస్తుంది అనమాట. సో 3 layers అన్నమాట. చాలా హెవీగా ఉంటుంది. ఓన్లీ బాటమ్ ఒక్కటే కాదండి, ఈ థిక్నెస్ మొత్తం కుక్కర్ మొత్తం వస్తుంది అనమాట ఈ థిక్నెస్. సో మొత్తం చాలా బరువుగా ఉంటుంది. సో కొన్ని కుక్కర్స్ కి ఏంటంటే ఓన్లీ బాటమే థిక్నెస్ వస్తుంది. అది సింగిల్ లేయర్ అయితే ఓన్లీ బాటమ్ థిక్నెస్ వస్తుంది. మామూలు సైడ్స్ అంతా కూడా మామూలుగానే వస్తుంది అనమాట. సో ఇది మొత్తం కుక్కర్ బాటమ్ ఏంటి కుక్కర్ ఏంటి మొత్తం కూడా 3 layers ట్రైప్లై కుక్వేర్ అనమాట. సో మూత ఏంటి, బాటమ్ ఇది, కుక్కర్ ఏంటి, చాలా హెవీగా ఉంటుంది. సో ఇదిగోండి, ఇది ఫస్ట్ ఐటమ్. సో దీనివల్ల ఏంటి, ఈ సింగిల్ లేయర్ దానికిను ఈ 3 layer దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, సింగిల్ లేయర్ అనుకోండి మనము కొంచెం ఎక్కువసేపు సిమ్ లో ఉంచినా కూడా అది అడుగున మనకి బర్న్ అవుతుంది, ఫుడ్ మాడిపోయినట్టు అవుతుంది. సో ఈ 3 layer దానికైతే అలాంటి ప్రాబ్లమే ఉండదు అనమాట. అలాగే ఇది హీట్ కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి. 3 layers ఉండటం వల్ల ఫాస్ట్ కుకింగ్ ఉంటుంది. కుక్ చేసిన ఐటమ్ ని చాలా ఎక్కువసేపు హీట్ వేడిగా కూడా ఉంటుంది. అలాగే ఫాస్ట్ కుకింగ్, దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే దీంట్లో కర్రీస్ వండుకుంటే మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మనం నాన్ స్టిక్ లో అయితే ఎలా తక్కువ ఆయిల్ వేసి వండుకుంటామో, సో ఈ 3 layer దాంట్లో కూడా ఆయిల్ తక్కువ వేసి మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో హీట్ కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి చక్కగా ఫాస్ట్ గా అయిపోతుంది కుకింగ్ కూడా. అంతేకాకుండా ఈ ట్రైప్లై కుక్వేర్ 500 degrees ఫారెన్ హీట్ వరకు కూడా దీని హీటింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట.
సో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఏళ్ల తరబడి మనకి మన్నుతుంది అనమాట, ఎటువంటి డ్యామేజీ కాదు. సో చక్కగా హ్యాపీగా హెల్దీగా వండుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఐటమ్, ఇది తీసుకున్నాను నేను. సో బాగుంది కదా. చాలా మంది నాన్ స్టిక్ కుక్వేర్స్ అలాగే అల్యూమినియం కుక్వేర్స్ ని చాలా వరకు తగ్గించేశారు. ఇంకా కొత్తగా కొనుక్కునేటప్పుడు ఇంకా అలాంటివి కాకుండా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్స్ వాడుకుంటే మనకి హెల్త్ వైజ్ గా కానీ సేఫ్టీ వైజ్ గా కానీ చాలా బాగుంటుంది. సో ఆఫర్ ఉంది కదా అని చెప్పి నేను పాత అల్యూమినియం కుక్కర్ ఇచ్చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తెచ్చుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్ అన్ని పోను 2350 రూపాయలు సంథింగ్ అలా పడింది. సో ఇది 2 లీటర్స్ కుక్కర్ అనమాట. దీని వెయిట్ సో ఇదన్నమాట ఫస్ట్ వన్. సో ఇది సెకండ్ వన్ అండి. ఇది కూడా కుక్కరే. ఇది వచ్చేసి ఇది కూడా ట్రైప్లై కుక్కరే, బట్ 3 లీటర్స్ అన్నమాట. ఇది 3 లీటర్స్ ఎందుకు తీసుకున్నాను, 2 లీటర్స్ ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తా నేను. 2 ఎందుకు తీసుకున్నాను కుక్కర్స్ అని అనుకోవచ్చు కదా మీరు. సో నేను చెప్తాను దాన్ని. సో మూత ఇదిగోండి, కుకింగ్ మాన్యువల్ ప్లస్ ఇది గ్యారంటీ కార్డు, డేట్ ఆఫ్ పర్చేస్ వాళ్ళ స్టాంప్, 5 years వారంటీ. అండ్ ఇది వచ్చేసి మనకి కుక్కర్ వెయిట్. ఇది వచ్చేసి విజిల్ కుక్కర్ది. అండ్ ఇది కుక్కర్. ఇది మూత. సో ఇది 3 లీటర్స్ అన్నమాట. ఇది కూడా ట్రైప్లై కుక్వేర్ అండి. మొత్తం బాటమ్ తో పాటు మొత్తం ఈ బాడీ అంతా కూడా థిక్నెస్ వస్తుంది అనమాట. సో ఇది 3 లీటర్స్ ది, దానికన్నా పెద్దగా ఉంది చూసారా. ఇదిగోండి, ఇది 2 లీటర్స్ ది, ఇది 3 లీటర్స్ ది. సో 2 ఎందుకు తీసుకున్నాను అంటే, సో ప్రెసెంట్ అయితే మా పిల్లలు వేరే ఊర్లో ఉంటున్నారు కదా జాబ్ పర్పస్. సో మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి మా ఇద్దరికి అయితే ఈ చిన్న కుక్కర్ సరిపోతుంది. సో పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ పెద్దది కావాలి కాబట్టి సో పెద్దది తీసుకున్నాను. అందుకని 2 తీసుకున్నాను. 2 కుక్కర్లు మార్చి 2 కొత్తవి తీసుకున్నాను. సో ఈ 3 లీటర్స్ కుక్కర్ కి ఈ 2 లీటర్స్ కుక్కర్ కి డిఫరెన్స్ వచ్చేసి కేవలం ఒక 300 మాత్రమే అన్నమాట. సో ఇది వచ్చేసి 2650 ఎంత పడింది, ఇది వచ్చేసి 2350 అన్నమాట. సో 2 కూడా ట్రైప్లై కుక్వేర్సే, స్టెయిన్లెస్ స్టీల్, 3 లేయర్స్ వస్తాయి అన్నమాట. స్టీల్, అల్యూమినియం, మళ్ళీ దానిపైన స్టీల్. సో 3 లేయర్స్ వస్తాయి. సో ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. కుక్ చేసుకున్న వంట వేడిగా ఉంటుంది. 500 degrees Fahrenheit టెంపరేచర్ వరకు మనకి ఇది దీని కెపాసిటీ ఉంది. అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయబ్బా. సో అదే సింగిల్ లేయర్స్ కూడా ఉంటాయి. సింగిల్ లేయర్స్ అయితే ఇంత హెవీ రాదనమాట. ఓన్లీ బాటమ్ థిక్నెస్ వస్తుంది, బాడీ అంతా కూడా మామూలుగానే ఉంటుంది. సో ఇదైతే బాగా థిక్నెస్ ఉంటుంది, ఏళ్ల తరబడి అలా ఉండిపోతాయి అబ్బా. ఒక్కసారి కొన్నామంటే ఏళ్ల తరబడి ఉండిపోతాయి. అసలు ఎంత హెవీగా ఉన్నాయోనండి ఇవి మాత్రం. చాలా బాగున్నాయి కుక్కర్స్. సో
దీని వెయిట్. ఇవి 2 కుక్కర్స్. సో మనకి వంటింట్లో ఇలా వాడుకునే ఐటమ్స్ కానీ కుక్వేర్స్ కానీ కొనుక్కుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు వీటిల్లో వండుకుందామా అని చెప్పి. సో నేనైతే ఇంకా ఈరోజు అన్బాక్సింగ్ చేసేసాను కాబట్టి రేపే వండేస్తాను. అబ్బా దీంట్లో కుక్కర్ పెట్టేసి నేను చూపిస్తాను మీకు అన్నము. అడుగును కూడా మీకు ఏమి అంటుకోదనమాట, అంత బాగుంటుంది. సో ఈ మూతలండి 2 లీటర్స్ దానికి 3 లీటర్స్ దానికి దేనికైనా ఒకటే మూత, 2 ఒకటే సైజు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మూత ఒకటే మూత ఉంది చూడండి, రెండింటికి సెట్ అవుతుంది. సో ఇది బాగున్నాయి కదా, 2 లీటర్స్ 3 లీటర్స్. సో చాలా హెవీగా ఉంది. 2 కూడా స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్. ఇంకా థర్డ్ ఐటమ్ ఏంటో చూపిస్తా. ఇది కూడా ట్రైప్లై ఫ్రై ప్యాన్ అన్నమాట. ఓపెన్ చేద్దాం. బయట మాకు ఇంకా వేడిగానే ఉంటుందండి, అసలు విపరీతంగా ఉంటున్నాయి ఎండలు. ఆల్మోస్ట్ జూన్ అయిపోతుంది, ఇంకా స్టిల్ సమ్మర్ లానే ఉందన్నమాట. ఏదో వర్షం పడితే ఆ కొంచెం సేపే చల్లగా ఉంటుంది అంతే, లేదంటే ఇంకా మాకు ఫుల్ ఎండలు. ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి. సో ఇదిగోండి, ఇది దీంట్లో 2 సైజులు ఉన్నాయి. నేను పెద్ద సైజే తీసుకున్నాను. ఏదన్నా చికెన్ ఫ్రైస్ చేసుకున్నా అన్నిటికీ బాగుంటుంది లేదని చెప్పి. ఇదిగోండి, ఇది వచ్చేసి వారంటీ కార్డ్. మనము పర్చేస్ చేసిన డేటు, ప్రెస్టేజ్ వాళ్ళ షోరూమ్ స్టాంప్. సో వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారనమాట. 5 years వారంటీ. ఇది కూడా, ఇది వచ్చేసి ఫ్రై ప్యాను. ఇది కూడా అంతే, ట్రైప్లై. 3 కోటింగ్లు వస్తాయి. చాలా హెవీగా ఉంటుంది అనమాట. చూడండి, ఫ్రై ప్యాన్ బాటమ్ చాలా మందంగా బరువుగా ఉంటుంది. ఈ హ్యాండిల్ చూసారా, లావుగా వస్తుంది. మనం ఈ హ్యాండిల్ని హోల్డ్ చేసినా కానీ కాలదు. క్లోజప్ లో చూడండి. మనకి 1 కేజీన్నర చికెన్ వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో. ఇదన్నమాట ఇంకోటి థర్డ్ ఐటమ్. దీనికి నేను నా దగ్గర పాత అట్ల పెనం ఉంది, సో అది ఇచ్చేసేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 1520 రూపీస్ పడింది. పాతది పోను, దీని డిస్కౌంట్ పోను, అన్ని కలిపి 1520 రూపాయలు. దీంట్లో ఇంకా చిన్నది కూడా ఉంది, సో పెద్దదే తీసుకుందాంలే అని చెప్పి పెద్దది తీసుకున్నాను. సో ఇవన్నమాట నేను కొన్నవి. సో ఇదిగోండి, బాగున్నాయా? సో మీకు కూడా మీ ఇంట్లో కూడా ఏదన్నా పాత కుక్కర్స్, అట్ల పెనాలు, మూగుడు, నాన్ స్టిక్ ఏది ఉన్నా ఇచ్చేసేయండి. కొత్త స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ తెచ్చేసుకోండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.